ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ఈ మధ్య కాలంలో ఒక ట్రెండింగ్ సాంగ్ దాదాపు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు ఈ పాట. ఎంతలా అంటే అసలు అది వింటుంటే కొంతమందికి అయితే విపరీతమైన టెన్షన్ కూడా వస్తుంది. నిజమే కదా అని అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ఏ కన్ను చూడదనా, అసలు అసలు అది వింటుంటేనే ఒకలాగా స్టార్ట్ అవుతుంది. ఏ పూట కర్మ ఆ పూటే, ఏ రోజు కర్మ ఆ రోజే అన్నట్టుగా ఉంటుంది. అంటే నిజంగా ఎట్లా ఉందంటే ఆ సాంగ్, ఆ మ్యూజిక్, ఆ వైబ్రేషన్ అసలు ఒక సినిమాలో పాటని ఎలా అయిపోయిందంటే, ఎవరన్నా ఏదైనా ఒక చిన్న తప్పు చేశాడంటే ఇమీడియట్ గా వాడికి ఆ పాట యాడ్ చేసేయడము చేయడము. సో దాదాపుగా ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో వినిపిస్తుంది. సో అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నిజంగానే ఆ పాటలో ఉన్నట్టుగా ఓకే, ఏ రోజు కర్మ ఆ రోజు, ఏ పూట కర్మ ఆ పూట, అసలు ఇప్పుడే మనకి అంటే క్లియర్ అయిపోతుందా? అంటే సెట్ అయిపోద్దా? పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం వచ్చేస్తాయంటారా? తప్పకుండా ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని జాతకాలకి ఈ జన్మలోనే అనుభవిస్తారు. అది ఎవరికో కొన్ని జాతకాలు, అందరికీ కాదు. మిగతా జాతకాలు అన్నీ కూడా నెక్స్ట్ జన్మ లేకపోతే 10 జన్మల తర్వాత అనుభవించవచ్చు. ఇంకొక 5 జన్మల తర్వాత అనుభవించవచ్చు. చెప్పలేము అది మనం. అది దానికి లైనప్ కనెక్ట్ అవ్వాలి. ఇది ఎవరికైతే అన్యాయం చేసాడో ఆ వ్యక్తి ఆ జన్మలు ఎత్తుకుంటే అక్కడికి వచ్చి దాన్ని అనుభవించాలి. బట్ కొన్ని జాతకాలకి అని పర్టికులర్గా నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి ఇది లాస్ట్ లైఫ్ అవుతుంది, ఇంకా జన్మ ఉండదు. అనుభవించేసే వాళ్ళకి లాస్ట్ లైఫ్ అనే వాళ్ళకి ఇప్పటికిప్పుడే తెలుస్తుంది. అది ఎటువంటి రిజల్ట్స్ అయినా, ఒక పుణ్యమైనా పాపమైనా ఇమ్మీడియట్లీ తేలిపోతుంది. ఎందుకంటే ఇంకా అనుభవించడానికి ఇంకో జన్మ లేదు కాబట్టి మనకి జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ లైఫ్ అన్నప్పుడు మనకి జాతకంలో తెలుస్తుంది కూడా. అంటే ముందే డిజైన్ చేసి పంపించేస్తాడు. కర్మకారక అండ్ మోక్షకారకాస్ ఎవరో ప్లానెట్స్ తీసుకొని ఆ రెండు మీట్ అయి ఉన్నాయి వాళ్ళ పర్సనల్ చార్ట్లో అంటే ఇట్స్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ లైఫ్. ఇంకొన్ని జాతకాలు ఎలా ఉంటుందంటే, నువ్వు మళ్ళీ ఇదే కుటుంబంలో పుట్టుతావు. అవునా? ఇంకొన్ని జాతకాల్లో చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ ప్రీవియస్లో ఒక 2-3 జన్మల ముందు ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తివే అని కూడా ఉంటుంది. అవి కూడా చెప్పచ్చు. సన్ అండ్ జూపిటర్ కాంబినేషన్ టెల్స్ యూ నువ్వు ఇక్కడే పుట్టావా లేదా పూర్వజన్మల్లో. సాటర్న్ అండ్ కేతు లేదా కర్మకారక అండ్ మోక్షకారక ప్లానెట్ కాంబినేషన్ మీకు ఏం చెప్తుంది అంటే, ఇట్స్ వెరీ క్లియర్, మీకు ఇంక జన్మ ఉందా లేదా, నువ్వు మోక్షం పొందుతున్నావా, అందులో పర్టికులర్గా అమ్మవారి సాన్నిధ్యాన్ని పొందుతావా, శివైక్యం చెందుతావా, విష్ణువుని చెందుతావా, లేకపోతే ఇంకో వేరే లోకాలకి వెళ్తావా, లేకపోతే అదో లోకాలకి వెళ్ళిపోతావా. నెక్స్ట్ అదో లోకాలకు వెళ్ళే యోగాలు కూడా ఉంటాయి జన్మజాతకం. అది నేను చెప్తుంది కాదు, నాడీ ఆస్ట్రాలజీ అని ఒకటి ఉంటుంది, భృగునంద నాడీ అని ఉంటుంది. భృగునంద నాడీలో కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అని కొన్ని ఉంటాయి. అండ్ పరాశర మహర్షి కూడా కొన్ని వాటిల్లో చెప్పాడు ఆయన, చాలా స్పష్టంగా ఉంది. అది ఏమిటి, నువ్వు అదో లోకాలకి వెళ్తావా, ఉన్నత లోకాలకి వెళ్తావా. అదో లోకం అంటే ఏంటి, తర్వాత ఎక్కడో ఉండడం అని కాదు, ఇదే భూమి మీద రకరకాల జంతువులుగా పుట్టే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే పాతాళ లోకాలకు వేరే లోకాలకు వెళ్ళే యోగం ఉంటుంది. మరలా అక్కడ ఆ జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు మనిషి. లేదా ఒక్కొక్కసారి ఇదే జన్మలో ప్రేతమై కూడా పుడతాడు మనిషి. ప్రేత జన్మ ఎందుకు వస్తుందంటే చెప్తాను చూడండి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చు కొంతమందికి, నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీన్ని నమ్మొచ్చు. ఏది ఎలా తీసుకున్నా ట్రూ చెప్పడం నా కర్తవ్యం ఇక్కడ. ఎవరైతే అవతల వ్యక్తిని చూసి మాటికి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తారో, 24 గంటలు అదే పని మీద ఉంటారో, వాళ్ళు ప్రేత జన్మ ఎత్తుతారు. ఏమంటే ప్రేత జన్మ ఎత్తితే ఏమిటి, అదో జన్మ కదా అనుకోవచ్చు. ప్రేత జన్మ అంటే ఏమవుతుంది తెలుసా, అసలు శాస్త్రంలో చెప్పిన విషయం, 24 hours వాళ్ళ యొక్క శరీరం బర్న్ అవుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది. మీరు ఒక సెకండ్ మీరు ఏదైనా క్యాండిల్లో వేలు పెట్టారు, అబ్బా అని వేలు తీసేస్తాం. మరి 24 hours మీ చర్మం కాలుతూనే ఉంటే అది ఎట్లా ఉంటుంది, అసలు రగిలిపోతుంటుంది కదా. అది ప్రేత జన్మ. ఆ ప్రేతము ఒకసారి కాదు, ఏదో అనుకుంటారు నేను పిశాచినై పుడతా, నేను ప్రేతాత్మనై పుడతా ఆ తర్వాత వేరే ఉంటుంది. మళ్ళీ ఆ ప్రేత జన్మకి కూడా
ఉపశమనం కలగాలంటే అది కూడా దేవతారాధనతోనే అవుతుంది మళ్ళీ అది. అది ఎంత కష్టము, మనుష్య జన్మలో మనకే దీని కష్టమైపోతుంది. గురించి దేవీ భాగవతంలో ఒక ఘట్టం ఉంటుంది. అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అందులో ఒక అతను ఒక గొప్ప స్టేజ్కి, ఆధ్యాత్మికంగా మంచి స్టేజ్కి వెళ్తాడు. ఇంకో వ్యక్తి ఈ ఆధ్యాత్మిక ఇవన్నీ కాకుండా రకరకాల వ్యసనాలకు గురైపోతాడు, స్త్రీలోలుడైపోతాడు, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఇంకా రకరకాల, ఒకటి రెండు అని కదా, ఒకరిని ఇబ్బంది పెట్టడం అసలు మామూలుగా ఉండదు. అతను సడన్గా డెత్, చనిపోతాడు. ఇతను ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా, రకరకాల పుణ్యక్షేత్రాలు, రకరకాల విద్యలు అన్నీ నేర్చుకొని వస్తాడు. వచ్చేసరికి ఇలా చనిపోయాడని తెలుస్తుంది. అయ్యో చనిపోయాడు అని చెప్పి అనుకుంటే దాని తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఉపాసనా బలంతో, లేదు మా బ్రదర్ చనిపోయాడు కానీ ఇంకో జన్మ ఎత్తలేదు, ఆయనకి జరగాల్సినటువంటి ఏవైతే కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ప్రయత్నం ఇక్కడే తిరుగుతున్నాడని అర్థమవుతుంది. అర్థమై ఒక బొంగు అంటారు ఇట్లా, ఈ వెదురు తెప్పించి ఆయన అందులోకి ప్రవేశపెట్టి, ఎందుకు ప్రవేశపెడతారంటే సప్తాహ చేస్తారు. దేవీ భాగవతం సప్తాహ చేస్తే ఆ ప్రేత జన్మకి ఉపశమనం లభిస్తుంది. అప్పుడే ఉన్నత గతిలోకి వెళ్తాడు. ఎవరైనా ఇళ్లలో చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అంతా బ్యాడ్ జరుగుతుంది అనుకోండి, కొంతమంది ఇళ్లలో మీరు చూడండి, ఆయన ఉన్నంత కాలము అద్భుతంగా ఉందండి మా ఇల్లు, లేదా కొంతమంది స్త్రీలు మరణిస్తే ఆవిడ ఉన్నంత కాలం మా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు ఉండేది, ఇంట్లో లక్ష్మీ కళ ఉండేది, ఆవిడ పోయింది, ఒక్కోసారి మదర్ అవుతుంది, ఒకసారి సిస్టర్, ఒకసారి భార్య, రకరకాల రిలేషన్స్, చనిపోగానే మొత్తం ఇదైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక లక్ష్మీ కళ కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే వెంటనే ప్రేతకళ ఇచ్చేస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళంగానే ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిపోతుంది. ఎలా అయితే సూర్యుడు అస్తమించగానే ఒక చీకటి ఎలా వస్తుందో, ఇట్స్ సేమ్ ఒక ప్రేత కళ అంటుంటారు. అంటే ఏమిటి, ప్రేతం అందులోకి వచ్చిందని అర్థం. ప్రేత కళ అంటే ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఇంట్లో గనక దేవీ భాగవతం సప్తాహ గనక చేయించుకుంటే ఇంట్లో ఏదైనా ప్రేత సంబంధించి ఉంటే పోతాయి అని శాస్త్రం. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. అది ఖచ్చితంగా చేయించుకోవాలి. లేదండి కొంతమందికి ఏంటంటే ఖర్చు పెట్టలేరు, వాళ్ళంతటా వాళ్ళు వినండి, తప్పేం కాదు. దేవీ భాగవతం వినండి, ఇంట్లో చక్కగా అందరూ కూర్చొని రోజు 1 గంట సేపు. ఇప్పుడు డబ్బులున్న వ్యక్తి ఖర్చు పెట్టుకోవచ్చు, దానివల్ల ఇంకో 10 మందికి డబ్బులు వెళ్తాయి. ఆ మనీ సర్క్యులేషన్ ఇంకో డబ్బులు వెళ్తుంది ఒక పూజ చేయడం వల్ల. దీనివల్ల డబ్బులు లేదేం భయపడక్కర్లేదు, అయ్యో డబ్బులు ఉంటేనే చేయించుకోవాలి, ఓ బ్రాహ్మణుని పిలవాలి, ఏం అక్కర్లేదు. ధనం లేదు, అమ్మవారికి నమస్కరించుకొని అమ్మ నాకు బాగుండాలని కోరుకుంటున్నా, ఇంట్లో అందరికి ఇబ్బంది వస్తుంది అని చక్కగా దేవీ భాగవతం వినండి, సింపుల్ అయిపోయింది. ఆ అమ్మవారు ఏం మీకు డబ్బు లేకపోయినా అప్పు చేసి నువ్వు పెట్టాల్సిందే ఏం అనదు. అంతేగా, అసలు మీరు చెప్తుంటే కూడా నాకు ఒక టైప్ ఆఫ్ అలానే ఉంది, ఇంత ఉంటుందా నిజంగా కూడా. మనకి శాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదివితే ఈ విషయాలు తెలుస్తాయి. చదవాలి, లేదా మీలాంటి వాళ్ళు చెప్పింది కనీసం విని అర్థం చేసుకుంటుంటే కూడా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మనకి ఏ కర్మ అయినా సరే అది అనుభవించాల్సిందే. కాకపోతే కొంతమంది ఈ జన్మ, కొంతమంది మరో జన్మ, ఓకే, రకరకాల రూపాల్లో పుట్టి మనం అనుభవించి తీరాల్సిందే. కాబట్టి అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని కోరుకున్నంత హెల్తీ లైఫ్ ఇంకోటి ఉండదు. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, మరి మనం పాటలో వింటున్నట్టుగా దేవి పురాణంలో చెప్పిన కథ ప్రకారం అసలు ఏ రోజు కర్మ ఆ రోజు, ఏ పూట కర్మ ఆ పూట అనుభవించే యోగాలు ఎవరికి ఉంటాయి, అలా అనుభవిస్తున్నారంటే ఏంటి. అదేవిధంగా మరి ప్రేత జన్మలు, వేరే జన్మలు మనం ఎత్తకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఈరోజు సంపాదించుకుంటున్నాం, ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నాం అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎటు వెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ జన్మ ఏ విధంగా ఎత్తాలి, అసలు ఎత్తాలా వద్దా కూడా మన చేతుల్లో ఉంటుంది. అదే విధంగా ఖచ్చితంగా రాసి పంపించి ఉంటాడు భగవంతుడు. కాకపోతే మనం చేయాల్సిన కర్మలు జాగ్రత్త చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. ప్రతి ఒక్కళ్ళు విని మీ అందరికీ ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్గా మన జాతకం ఎలా ఉంది, జాతకం ద్వారా మనకున్నటువంటి సమస్యలకి సరైన పరిష్కార మార్గాలు కావాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.